గుండెల మీద చెయ్యేసుకొని నిజాయితీగా కామెంట్ చేయండి. 2024 ఎన్నికలకి ఈ రోజుకి మనం ఇప్పుడు 2026లో ఉన్నాం. 2024 ఎన్నికలకి, 2026 ఈ రోజుకి పోల్చుకుంటే జగన్ లేదా వైసీపీ యొక్క గ్రాఫ్ పెరిగింది, తగ్గింది. ఈ రెండిట్లో ఒక్కటి కామెంట్ చేయండి మిస్ అవ్వకుండా. కామెంట్ సెక్షన్ చూస్తే కనీసం 100 కామెంట్లు కావాలి నాకు. కామెంట్ సెక్షన్ చూస్తే ప్రజలు గ్రాఫ్ పెరిగిందని నమ్ముతున్నారా? తగ్గిందని నమ్ముతున్నారా? తేల్చిపడేయాలి. ప్రజలే తేల్చాలి ఏదైనా. ఇదే ఓటింగ్ సెక్షన్ అనుకోండి. పెరిగిందా ఓట్ షేరు, తగ్గిందా వైసీపీ యొక్క జగన్ యొక్క ఓట్ షేరు ఈ 2-3 ఏళ్లలో. ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి. ఇంతకు మించి మిమ్మల్ని ఏం అడగట్లా, సబ్స్క్రైబ్ చేసుకోమంటలే, ఏమంటలా. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఈ మధ్యకాలంలో కొన్ని రాజకీయ పరిణామాలు గమనిస్తే ఒక వింత పరిస్థితి కనిపిస్తోందంటుంది వైసీపీ. గత ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేరు చుట్టూనే ఏపీ రాజకీయం మొత్తం తిరుగుతోందంటున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు గడుస్తున్నా కూడా జనం నోట జగన్ యొక్క నామస్మరణ ఎక్కడ తగ్గకపోవడం కూడా గమనార్హం అంటున్నారు. పగలనక రాత్రనక అధికార పార్టీ నేతలు కూడా ఏదో ఒక సందర్భంలో జగన్ యొక్క ప్రస్తావన తీసుకొస్తున్నారు కదా అంటుంది వైసీపీ. ఇది చూస్తుంటే కూటమి నేతలకి జగన్ ఒక జ్వరంలా పట్టుకున్నాడా అని వైసీపీ అడుగుతున్నటువంటి ప్రశ్న. ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతుందని, ఆర్థిక పరిస్థితి కూడా అసలు ఏమాత్రం ఆశాజనకంగా లేకపోవడం వల్ల తాము చెప్పినటువంటి సూపర్ 6 పథకాలని అమలు చేయలేకపోతున్నారని, దీన్ని వైసీపీ కేడరు గ్రామాన ఎండగడుతోందంటున్నారు. ప్రజల్లోకి వెళ్ళి ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పుల్ని ఎప్పటికప్పుడు గుర్తు చేస్తూ జగన్ హయాంలో జరిగినటువంటి మేలుని గుర్తు చేస్తున్నారు అంటున్నారు. కూటమి మొదట్లో పవన్ కళ్యాణ్ లాంటి నేతలు హనీమూన్ పీరియడ్ అంటూ కాలం గడిపేశారు, కానీ ఇప్పుడు ఆ సాకులు చెప్పేటువంటి రోజులు కూడా క్లియర్ కట్గా పోయినాయి. గత ప్రభుత్వం అప్పులు చేసిందని చెప్తే జనం వినేటువంటి పరిస్థితుల్లో లేరు. ఎందుకంటే ఎన్నికలకు ముందు అన్నీ తాము చూసుకుంటాము అని హామీ ఇచ్చి ఇప్పుడు మాట తప్పడం మీద ప్రజలు కోపంగా ఉన్నారంటుంది వైసీపీ మీడియా. జగన్మోహన్ రెడ్డి చాలా తెలివిగా, అంటే ఆయన ముందే చెప్పారు మేము ఈ పథకాలు అమలు చేయలేము అని, అందుకే ఇవ్వలేదు అని. కానీ ఇప్పుడు అదే జరుగుతూ ఉండడంతో జగన్ మాట మీద ప్రజలకి నమ్మకం పెరుగుతోంది అంటున్నారు. ధరల యొక్క పెరుగుదల కూడా సామాన్యుడి యొక్క నడ్డి విరుస్తోంది అంటున్నారు. కరెంటు ఛార్జీలు మొదలుకొని నిత్యావసర ధరల వరకు అన్నీ కూడా ఆకాశాన్ని అంటుతున్నాయి అంటున్నారు. గతంలో చిన్న వస్తువు ధర పెరిగినా కూడా జగన్ మీద పడేవాళ్ళు కదా, ఇప్పుడు తమ పరిస్థితి ఏంటి అని ప్రజలు కూడా ప్రశ్నిస్తున్నారు అంటుంది వైసీపీ. ముఖ్యంగా వాలంటీర్ వ్యవస్థ లేకపోవడం వల్ల పల్లెల్లో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు అని వైసీపీ చాలా స్ట్రాంగ్గా నమ్ముతుంది. ఇంటికే వచ్చి సేవలు అందించేటువంటి ఆ వ్యవస్థను తీసేసి ఇప్పుడు ఆఫీసుల చుట్టూ తిప్పడం మీద తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతుంది ప్రజల్లో అంటున్నారు. ప్రజల్లో పెరుగుతున్నటువంటి అసంతృప్తి తీవ్రంగా ఉందంటుంది వైసీపీ. రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో జగన్ యొక్క గ్రాఫ్ ఓట్ షేరు అనూహ్యంగా పెరిగిందంటున్నారు. గత ఎన్నికల్లో వచ్చినటువంటి ఓట్ షేర్ కంటే ఇప్పుడు వచ్చినటువంటి ఓట్ షేరు 10% పెరిగి 48% వచ్చిందంటున్నారు. ఉత్తరాంధ్ర మరియు రాయలసీమ ప్రాంతాల్లో కూటమి మీద ఉన్నటువంటి నమ్మకం సడలుతోంది. అభివృద్ధి అంటే కేవలం ఒక్క అమరావతిలోనే మా ప్రాంతాలకు ఏమీ చేయరా అనేటువంటి ప్రశ్నలు కూడా ప్రజల నుంచి వస్తున్నాయి అంటున్నారు. రాజధాని నిర్మాణం ఎప్పటికి పూర్తవుతుందో ఎవరికీ తెలియదు, కానీ దాని పేరు చెప్పి మిగిలినటువంటి సంక్షేమ పథకాలన్నీ పక్కన పెట్టడం జనానికి నచ్చనటువంటి అంశంగా మారింది. కూటమిలోని పార్టీల మధ్య కూడా సమన్వయం లోపించిందనేటువంటి ఆరోపణల నేపథ్యంలో జగన్కి గ్రాఫ్ బ్రహ్మాండంగా పెరిగింది అని నమ్ముతుంది వైసీపీ. ఇది నిజమా అబద్ధమా? జగన్ యొక్క గ్రాఫ్, జగన్ యొక్క ఓట్ షేర్ ఈ టైంలో 2024 నుంచి 2026లో పెరిగింది, తగ్గింది. ఈ రెండిట్లో ఒక్కటి కామెంట్ చేయండి, మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి.